ఈరోజు మనం ఏ లదాఖ్లో వచ్చేసినాం. ఇది మన డాక్యుమెంటరీ మనం ఇది ఓపెన్ చేయాలంటే దీనికి సపరేట్ యాక్సెస్ ఉంది. సో మనం దీనికి మన ఫోన్లో ఓటీపీ ఇస్తేనే వర్క్ అవుతుంది. సో ఓటీపీ వెబ్ చెక్ ఇన్ యాప్ వాట్సాప్ వస్తుంది. హాస్టల్ కాబట్టి సో మనకి మొత్తం 6 మెంబర్స్ ఆల్రెడీ అయిపోయింది. సో మనకి 2 రూమ్లు ఇచ్చినారు. సో ఈరోజు నైట్కి ఇదే మన బెడ్రూమ్. సో మనం ఫస్ట్ టైం ఇన్ హాస్టల్స్ కదా, సో ఈ లగేజ్ చదువుకునేది మనకేం తెలియదు. మంచిగా ఉంది, మంచిగా ప్యాకింగ్ పెట్టడానికి. నాకోటి సైకిల్ బ్యాగ్ అయితే పెట్టేద్దాం. ఇప్పటికైతే ఏం పర్లేదు. సో పొద్దున కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఏం సజెస్ట్ చేసారంటే, ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ స్నానం చేస్తే చలికి అవుట్ అవుతాం, జ్వరాలు వచ్చేస్తాయి అన్నారు. సో ఒక 1 డే వెదర్ని అడాప్ట్ చేసుకొని దాని తర్వాత చేసుకుంటే బెస్ట్. లేకపోతే ఎందుకంటే ఈ వెదర్కి ఇప్పుడు మేము వెళ్ళి ఆడ స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చినామంటే సిక్ అవుతామని చాలామంది చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే హెడేక్ వస్తుందని సిమ్టమ్స్ చాలామంది చెప్తారు. కరెక్టే చెప్పారు, ఎందుకంటే ఇప్పటికీ హెడేక్స్ బాగా వస్తుంది. ఒక్క రోజులో మల్టిపుల్ వెదర్స్ చూస్తాం. స్నో స్ట్రోమ్, హెవీ రైన్, స్ప్రింగ్ సీజన్ లాంటిది, అలా లాస్ట్కి సమ్మర్. అసలు పీక్ 1 డేలో ఎన్ని సీజన్స్ చూస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకోటి 13-14 అవర్స్ ఆ కార్లో కూర్చొని గుర్మిత్ భాయ్ మొత్తం మమ్మల్ని ఏదో ఎక్స్కర్షన్కి తీసుకొచ్చినట్టు ఆడ 5 నిమిషాలు తిండి తినగానే చలో 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 అంటాడు. అయితే సామాన్ పెట్టేసి పెట్టుకోను బ్యాగ్. మరి ఎప్పుడు నన్ను అంటూ ఏం చేస్తున్నావు? చెప్పులు ఏడవతారా పడేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మన సాయి కిరణ్ చాలా అన్హైజీనిక్ ఇంకా రెస్పాన్సిబుల్ ఉన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి హెడేక్ వచ్చింది, సో అందుకే అంటున్నాడు. లేకపోతే వాడు నాకన్నా మంచిగా అరే అది పెట్టుకోరా లోపల, అది బ్యాగ్ లోపల పెట్టుకో. అది ఎందుకు లేదు అలా పెట్టుకున్నాం. అరే ఇది నాకు ఇది అర్థమైంది. అంతా కొత్త, మనకేం అర్థమైంది. సో ఇది మనది పైన సైకిల్ కింద. సో ఇప్పుడు మనం పైకి ఎక్కేసేయాలి. లెట్స్ డూ. ఐ మెట్ దీస్ కంప్లీట్ స్ట్రేంజర్స్ at Leh. So hi everyone. So now we are drinking the tea. Cheers guys. Sorry, cheers. So we are roaming in the nights of Leh Ladakh. It's a mall road and I got stranger friends. So we are roaming everywhere in the nights for food in case of an emergency. So yeah, this is our night at Ladakh, Leh Ladakh. So నేను అనుకోలే ఇట్లా స్ట్రేంజర్స్ వస్తారు, ఇట్లా మాట్లాడతా నేను అట్లా అంటారని. అది సైకిరణ్ గారి వల్ల లేదంతా అందరు జనాలతో మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత నేను మాట్లాడొస్తున్నాను. బాయ్.
Okay, bye. అయ్యో Now post it. ఇంకా నైట్ స్టిల్ యంగ్, రాత్రి ఒకటి అవుతుంది, అయినా కూడా తిరుగుడు అవుతుంది. ఇంత తిరుగుడు నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఇట్లా తిరుగుతాను, తిరగాలి ఇట్లనే 1 గంటలకు వస్తే రాత్రి పూట. రాత్రులు తిరగండి, ఎంజాయ్ చేయండి. నువ్వు ట్రావెలింగ్ చేసినా సరే, సోలోకి వెళ్ళినా సరే, ఎంజాయ్ చేయాలి. రైట్. I guess so. She's Kushi from Rajasthan, so she wanted my YouTube channel to be go millions and millions of viewers. So she's encouraging me from Ladakh, It's 1:54 a.m. and still we are. He's working on his laptop. कितने बजे तक आपका शिफ्ट होगी? 7 o'clock, but I can't say. I'll get this. पूरे पूरे थके हुए अभी आपको सोना चाहिए. वो तो ऐसा लग रहा है जैसे नशे में लैपटॉप चला रहे हैं. वो कभी भी ऐसा ही रहता, कभी ट्रिप गए तो ऐसा ही रहता, किसी पे सो जाता, He's like कि मैं नशे में हूँ और मैं बस चला रहा हूँ. ऐसा ही रहता. So basically आप क्या खाना? Like daily आपको यही रहता है रात को. So ever you used Omegle? No, I am not interested in it. I feel like being at the home person. Like due to this kind of people, I am roaming. You have to come here and lay. You don't know, right? Actually, he has the solo plan of roaming around. Like you can see, we have a tourist guide here. Like from tourist guide. Correct, we have tourist guide. So she is guiding me to what are the places I can visit in the Ladakh. What that she already went. So she's telling me so that I can visit every place. So once again, हमने भी 2-4 ही किया एक्चुअली. थिक से मोनेस्ट्री किया है. रेनिस तो नहीं हो पाएगा. आप रेंचो स्कूल जा सकते हो. इवन यू कैन ब्लॉग एंड यू कैन गेट मोर कंटेंट देयर. लाइक यू आर इन रेंचो स्कूल. हाँ यार. she's telling me that But I also don't know. You can Google it and you can go. अरे खुशी के साथ गेम खेलेंगे. कौन है?